వీడియోని ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. పాత మంగళగిరి భద్రావతి నగర్లో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు చూస్తున్నారుగా విద్యుత్ కాంతులతో ఈ సందు కూడా చాలా బాగుంది. పందిరి అయితే ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది. ఇక్కడ స్వామివారు కూడా అయోధ్య రాముల స్వామివారితో దర్శనమిచ్చారు. ఇక్కడ స్వామివారికి దీపోత్సవం అయితే జరిపారు. చూస్తున్నారుగా స్వామివారి ముందు ఇలా కొన్ని దీపాలు అయితే వెలిగించారు. ఇదే సందులో పిల్లలందరూ కలిసి ఇంకో వినాయక స్వామివారిని అయితే పెట్టారు. చూస్తున్నారుగా ఈ వినాయక స్వామివారు కూడా చాలా బాగున్నారు. నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని వధిస్తూ భక్త ప్రహ్లాదుడు పక్కనే ఉన్నాడు. వినాయక స్వామివారు అయితే మనకు దర్శనమిస్తున్నారు. ఇలాగ ఇక్కడైతే ఈ విగ్రహం కూడా చాలా బాగుంది చూడడానికి. నేను వర్క్ చేసే చోట కొంతమంది మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే అన్న వాళ్ళు ఉన్నారు. ఆ అన్న వాళ్ళందరూ ఒక కమిటీలా ఉండి ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టారు. చూస్తున్నారుగా మహారాష్ట్ర యూత్ సంఘం అని వాళ్ళ భాషలో వాళ్ళు అయితే రాసుకున్నారు. వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. ఈ అన్న వాళ్ళు పెట్టిన వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. ఈ కమిటీ అన్న వాళ్ళు మాత్రం వినాయక చవితి ఫెస్టివల్ని చాలా బాగా జరిపారు. ఒకరోజు కోలాటం అని, ఇంకో రోజు భజన కార్యక్రమం అని, ఇంకో రోజు కుర్చీలాట అని, అలా నేను వెళ్ళిన రోజైతే ముగ్గుల పోటీలు అయితే నిర్వహించారు. ఆ అన్న వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ అందరూ ముగ్గులు కూడా చాలా బాగా వేశారు. ఒక్కొక్కళ్ళు చూస్తున్నారుగా చాలా బాగున్నాయి అయితే ముగ్గులు అయితే. ముగ్గుల మధ్యలో వాళ్ళ భాషలో అయితే కొన్ని లెటర్స్ అయితే రాశారు. అవేంటనేది నాకైతే తెలీదు. ఇక్కడ చూస్తున్నారుగా ఒక్కో ముగ్గు అయితే చాలా బాగా వేశారు. అందులో వినాయకుడు మాత్రం కంపల్సరీ ఉన్నాడు. చాలా బాగున్నాయి అందరూ వేసిన ముగ్గులు అయితే. నేను ఇక్కడ వరకు వీడియో తీశాను, పూర్తిగా వీడియో తీయలేదు. ఇక్కడంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈ అన్న వాళ్ళు అయితే ఇక్కడైతే స్వామివారి పందిరేసి విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇక్కడ సిస్టర్ వాళ్ళందరూ ముగ్గులేయడం అయిపోయాక కూర్చున్నారు. పాత మంగళగిరి 24వ వార్డులో ఇక్కడ దశావతారంతో ఉన్న విష్ణుమూర్తితో కలిసి వినాయకుడు అయితే భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, చూసేయండి మీరు కూడా. నేను వెళ్ళే టయానికైతే ఇక్కడ పూజ జరుగుతుంది, అందుకే నేను పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు. కానీ దేవుణ్ణి మాత్రం చూపిస్తున్నాను, చూసేయండి. మంగళగిరి సాయినగర్లో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గర కూడా వినాయకుడు చాలా బాగున్నాడు. చూస్తున్నారుగా వినాయకుడు అయితే ఇక్కడ ఇలా ఉన్నాడు. అలాగే అంజలి గీతాంజలి దగ్గర వినాయకుడు కూడా ఇలా అయితే ఉన్నాడు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఒకవైపు ఆంజనేయ స్వామి, మరోవైపు శ్రీరాముల వారైతే ఉన్నారు. బెస్ట్ ఇండియా హోటల్స్ అందులో ఉన్న రామాలయంలో స్వామివారైతే ఇలా ఉన్నారు వినాయకుడు. చూడండి ఈ విగ్రహం కూడా అయితే చాలా బాగుంది. భార్గవపేట 8వ లైన్లో 2 పందిళ్ళు అయితే వేశారు. ఇక్కడైతే సింహంపై కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, చూస్తున్నారుగా. అదే లైన్లో ఇంకో చోట వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. కొప్రావు కాలనీ లాస్ట్ లైన్లో ఉన్న వినాయకుడి పందిరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వినాయకుడు అయితే ఇలా ఉన్నాడు, శివుడితో నందిపై కూర్చొని. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా, చూస్తున్నారుగా. ఇక్కడ స్వామివారికి ధూపం అయితే వేస్తున్నారు. కొప్రావు కాలనీ 6వ లైన్లో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వినాయకుడు సింహాసనంపై అయితే కూర్చొని ఉన్నాడు. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, చూసేయండి. ఇప్పుడు మనం గోలి గోపాలరావు గారి సందులో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి పందిరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది. తామర పువ్వుపై కూర్చొని స్వామివారి అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. నేను వెళ్ళిన రోజు ఏంటంటే మా ఫ్రెండు ప్లస్ సబ్స్క్రైబర్ అయిన రవి అన్న వాళ్ళే ఈరోజు అయితే పూజ చేస్తున్నారు స్వామివారి దగ్గర. ఈరోజు ఈ అన్న వాళ్ళది పూజ. నేను వెళ్ళే టయానికైతే అన్న వాళ్ళు ఆల్రెడీ పూజలో కూర్చున్నారు ఫ్యామిలీతో, చూసేయండి. రవి అన్న వాళ్ళు పూజలో కూర్చోవడంతో నేను క్లియర్గా అయితే వాళ్ళని వీడియో తీయడం అయితే కుదరలేదు. పూజ అయ్యేంత వరకు ఈ పందిరి దగ్గరే ఉండి ప్రసాదం తీసుకొని నేనైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ వినాయకుడు అయితే ఇలా ఉన్నారు, చూస్తున్నారుగా. పూజ అయితే జరుగుతుంది. ఆ అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే పూజలో కూర్చొని ఉన్నారు.
పూజ అయితే అయిపోయింది. ఇదే రోడ్లో పక్క సందులో ఇంకో వినాయక పందిరి అయితే వేశారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ వినాయకుడి విగ్రహం కూడా చాలా బాగుంది, చూసేయండి. ఇక్కడ వినాయకుడు శివుడితో కలిసి భక్తులకైతే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ రాముల వారి గుడి పక్కనే వినాయక పందిరి అయితే వేశారు. ఇక్కడ విగ్రహం కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను వెళ్ళే టైంకి అయితే పూజ అయితే అయిపోయింది. ప్రసాదం అయితే భక్తులకు పంచుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ అప్డేట్ ఇచ్చినా మీకు నోటిఫికేషన్